సురపతి సురధుని నీకాశవాగ్వై శ్రీకాంచీ నగరీ వికార రసికా శోకాపహంత్రీ సదా మేకా పుణ్య పరంపరా పశుపతేరకారిణి రాజతే. సంపూర్ణ పూర్ణిమ నాటి చంద్రుని కాంతి గల ముఖం గలది. ఇంద్రునితో పొగడబడేది. మాటలు రాని వారికి గంగానది ప్రవాహం వంటి వైభవం గల వాక్కులను ప్రసాదించేది. సజ్జనుల దుఃఖాలను దూరం చేసేది. శివుని పుణ్యఫలాలకు ఆకారమైనది. శ్రీకాంచీ నగరంలో విహరించడంలో ఆనందించేది. ఒకానొక తల్లి ప్రకాశిస్తుంది. జాతా శీతల శైలత సుకృతినాం దృశ్యా పరం దేహినాం లోకానాం క్షణమాత్ర సంస్మరణతః సంతాప విచ్ఛేదినీ ఆశ్చర్యం బహుఖేళనం వితనుతే నైచల్యమాభిప్రతి కంపాయాస్తటసిని కాపి తటిని కారుణ్యపదోమయీ. హిమగిరి నుండి పుట్టినది సాధారణులకు అలభ్య అయినప్పటికీ పుణ్యాత్ములకు కనిపిస్తుంది. ఒక్క క్షణం స్మరిస్తే చాలు లోకుల సంతాపాలను నాశనం చేస్తుంది. తాను నిశ్చలంగా ఉంటూనే లీలగా విహరిస్తూ ఆశ్చర్యం కలిగిస్తుంది. కంపా నది తీరంలో కరుణరస ప్రవాహం గల నదిగా విస్తరించిన తల్లి కామాక్షి. ఐక్యోయేన విరజ్యతే హరతనో దంభావ పుంభావకే రేఖాయత్కచసిని శేఖర దశాం నైశాకరే గాగతే ఔన్నత్యం ముహురేతి యేన స మహాన్మేనాసకః సారుమాన్ కంపాతీర విహారిణా సచరణాస్తేనైవ దామ్న వయం. కల్పితమైన పుంభావము గల శివుని శరీరాన్ని ఆక్రమిస్తూ కలిసిపోతూ ఉన్నదియు, తన సిగలో చంద్రరేఖను నగగా సంతరించుకున్నదియు, మేనాదేవి భర్త అయిన హిమవంతునికి గొప్పతనాన్ని మళ్లీ మళ్లీ కలిగిస్తున్నది అయిన అట్టి కంపా తీర విహారిణి అయిన తేజస్సే మాకు శరణమగుచున్నది. ఇందులో మొదటి 3 పాదాల్లో ఈ శ్లోకంలో సంకేత సారవిద్య ఐ ఈ ఔహు వాసిస్తుంది. అమ్మ త్రిధామ బీజ, హిమగిరి భూమికి, చంద్రరేఖ అంతరిక్షానికి, శివ శరీరం దివికి సంకేతాలు. స్త్రీ పుం నపుంసకాతీతమైన పరమేశ్వర తత్వం మొదటి పాదంలోనూ, శ్లోకంలోని ఏనా యత్ మున్నగు పదాలు సూచిస్తున్నవి. అక్ష్ణోచ్య స్తనయోశ్రియ శ్రవణయోర్బాహ్యోచ్య మూలం సృజన్నుత్తం సేన ముఖేన చ ప్రతిదినో దృశ్యన్ పయో జన్మనే మాధుర్యేణ గిరాంగతేన మృదునా హంసాంగనా హ్రేపయన్ కాంచీసీమ్ని చకాస్తి కోపి కవితా సంతాన బీజాంకురక. చెవులను తాకేంతటి విశాల నేత్రాలు,
భుజాల మూలాలను తాకే పాలిండ్లు కలది. శిరోభూషణమైన చంద్రుని చేత, తన ముఖ కమలం చేత కమలాల కాంతిని దోచుకుంటూ, మాటల తీయదనం చేత, మెల్లని నడకల చేత ఆడు హంసలను పోటీ పడేలా చేస్తూ కవితా సమూహానికి మొలకలాంటిదైన ఒకానొక శక్తి కాంచీసీమలో ప్రకాశిస్తున్నది. పంచకల్పలతల్లో సంతానం ఒకటి. వాంఛితార్థ ప్రథమది కవితా సంతాన బీజం, వార్భవ బీజం. దాని అంకురం వార్భవకూటం. ఓడిపోయిన హంస కమలాలు అమ్మను ఆశ్రయించవలసి అయినది. ఖండం చాంద్రమసం వాతంశం మనిషం కాంచీపురే కేళనం కాళాయచ్చ వితత్కరీం తనురుచిం కన్నే జపే లోచనే తారుణ్యోస్తనకంపజ సనవరం జంగాస్పృశో కుంతలం భాగ్యం దేశిక సంచితం మమ కదా సంపాదయే జాంబికా. అమ్మా, ఎల్లప్పుడూ చంద్రఖండాన్ని శిరస్సున ఆభరణంగా కలది. ఇనుమువలే నల్లని శరీర కాంతులు కలది. విశాలమైన నేత్రాలు, యవ్వన వంతాలై గోరువెచ్చదనాన్ని కలిగిన పాలిండ్లు, పిక్కలను తాకే పొడవైన తలకట్టు కలిగి అయిన గురుదేవుల నుండి సంక్రమించిన ఒకానొక భాగ్యాన్ని ఎప్పుడు పొందగలుగుతామో కదా. సంచితం, పూర్వకర్మ ఫలం. దేశిక సంక్రమమైన సంచితం శ్రీవిద్య. తన్వారం నిజకేలి సౌధ సరణ్యం నైసర్గికాణాం గిరా కేదారం కవిమల్ల సూక్తిలహరి సస్యశ్రియాం శాశ్వతం అంహోవంచన చుంచు కించన భజే కాంచీపురి మండనం పర్యాయచ్చవి పాకశాసనమణే పౌష్పేశవం పౌరుషం. తమంత తామే జనించిన వేద వాంగ్మయపు మేడలను తనకు విహారస్థలంగా విస్తరింపచేసుకుంది. శ్రేష్ఠులైన కవుల కవిత్వ ప్రవాహాలకు శాశ్వతమైన పంట పొలమైనట్టిది. పాపాలను హరించడంలో సమర్థమైనది. ఇంద్రనీల కాంతులు కలిగినట్టిది. పుష్ప బాణములచే కాంచీపుర అలంకారంగా ఒప్పునది అయిన ఒకానొక ప్రేరణా శక్తిని సేవిస్తాను. ఆలోకే ముఖ పంకజే చ దధతి సౌధాకరీం చాతురీ చూడాలంక్రియమాణ పంకజవనీ వైరాగమ ప్రక్రియ ముక్తస్మేరముఖీ ఘనస్తనతటీ మూర్ఛాలమర్జాచిత కాచీసీమని కమినీ కాంచీసీమని కామినీ విజయతే కాచి జగన్మోహిని. అమృతాన్నే పుట్టించే ముఖము, చూపులు కలది. పద్మాలను త్రోసి రాజని చంద్రభూషణాన్ని సిగలో దాల్చినట్టిది. చీరు నవ్వు నిలిచిన ముఖం,
గొప్ప పాలెండ్ల బరువుచ్చే సన్నైన నడుము కలది. జగాలన్నింటినీ మోహింపచేసే ఒకానొక కామిని కాంచీసీమలో వెలుగొందుతుంది. యస్మిన్నంబ భవత్కటాక్షరజనీ మందేపి మందస్మిత జ్యోత్స్న సంస్నపితా భవత్యభిముఖీ తం ప్రత్యహోదేకినం ద్రాక్షామాక్షిక మాధురీ మదభర వ్రీడాకరీ వైఖరీ కామాక్షి స్వయమాతనోత్యభిశ్రుతిం వామే క్షణేన క్షణా. కామః అస్యాస్తీతి కామిని అని వ్యుత్పత్తి. కాముడు శివుడు, అతనిచే అర్ధాంగీకృతయై స్పందన కలిగించు శక్తి. తల్లి, నీ చిరునవ్వుల వెన్నెల ప్రవాహంలో స్నానం చేసిన నీ దయతో కూడిన చూపులను రాత్రి ఎవరిపై ప్రసరిస్తుందో వారు మందబుద్ధి అయినప్పటికీ తీయదనపు గుళ్ళైన ద్రాక్షలకు తేనెకు సిగ్గు కలిగించే కవితా వాక్కుల వైఖరి అని అభిసారిక తనకు తానే వరించి వస్తుంది. కామాక్షి, ఇది ఆశ్చర్యం. చూపులను తుమ్మిదలతో పోలుస్తారు. రాత్రిగా చెప్పబడిన దందువలే సుస్నాతై రావడంలో అలంక్రియ ఉంది. అభిసారిక ఆగమన సమయం రాత్రి, ఫలం సుకవిత. కాళిందీ జలకాంతయః స్మితరుచి స్వర్మాకినీ పాథసి ప్రౌఢత్వాంతరుచః స్ఫుటాదర మహోలౌకిత్య సంయోదయే మాణిక్యోపలకుండలాం సుశిఖినీ వ్యావిశ్రధూమశ్రియః కళ్యాణైకభువః కటాక్ష సుషుమాః కామాక్షి రాజంతి తే. కామాక్షి తెల్లని కాంతి ప్రవాహమనే ఆకాశ గంగా ప్రవాహంలో నల్లని యమునా నది కాంతులే, గొప్పవైన ఎర్రని పెదవుల కాంతులనే సంధ్యలో గాఢమైన చికెట్ల వంటి నల్లని కాంతులై, మణిరత్న కుండాలలో అనే అగ్ని కాంతులలో కలిసిన పొగలనే సంపదలై, నీ కడగంటి చూపుల పరమ సోటలు కేవలం శుభాలను కలిగించేవిగా విరాజిల్లుతున్నాయి. కలకల రణకాంచే కాంచే విభూషణ మాలిక కచ్చభరల సచ్చంద్ర చంద్రావతంస సధర్మిణి కవికులగిర స్రావం స్రావం మిలత్పులకాంకుర విరచిత శిరః కంపా కంపాతటే పరిశోభతే. కాంచీ నగరానికి ఆభరణాల మాలయై మధుర ధ్వన్ను చేసే వడ్డాణాన్ని ధరించి చంద్రశేఖరుని ధర్మపత్ని అయి సిగలో చంద్రుని తురుముకున్నదై కవీశ్వరుల సూక్తులకు వింటూ వింటూ శరీరం పులకరింపగా అంగీకార సూచకంగా తలను త్రిప్పుతూ ఆనందిస్తున్న తల్లి కంపానది తీరంలో మిక్కిలిగా శోభిల్లుతున్నది.